సజ్జల స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడేవాడిని. పోసాని రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. పవన్ కళ్యాణ్ లోకేష్ కుటుంబ సభ్యుల్ని దూషించినట్లు వాంగ్మూలం. పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడినట్లు అంగీకారం. పోసాని చెప్పిన అంశాలతో రిమాండ్ రిపోర్ట్ను కోర్టుకు సమర్పించిన పోలీసులు. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. పోసానిని పోలీసులు నిన్న సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది. పోసాని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పలు కీలక విషయాలను వెల్లడించారు. గత ఏడాది కులాలు వర్గాలపై తాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం. పవన్ కళ్యాణ్ లోకేష్ కుటుంబ సభ్యుల్ని దూషించానని, తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని చెప్పినట్లుగా సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డి రాసించిన స్క్రిప్ట్ మేరకు తాను విమర్శలు చేశానని, జనసేనాని అభిమానుల్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను మాట్లాడిన అంశాలకు సంబంధించిన వీడియోలను సజ్జల తనయుడు భార్గవరెడ్డి సామాజిక మాధ్యమంలో వైరల్ చేసేవాడని తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి చెప్పిన అంశాలతో రిమాండ్ రిపోర్ట్ను పోలీసులు రైల్వే కోడూరు కోర్టుకు సమర్పించారు.